నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు హైకోర్టులో ఊరటల. 13 ఏళ్ల నాటి మిలియన్ మార్చ్ కేసును కొట్టివేసిన న్యాయస్థానం. మంత్రులు, ఆర్టీసీ, జేఏసీ మధ్య కొనసాగుతున్న చర్చలు. కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం. ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్. బీజేపీలో రాఘవ చద్దా సహా 7 ఎంపీలు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో వర్షం. మేఘాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీలో తిరుగుబాటు సంచలనం రేపింది. పార్టీకి చెందిన 3 రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరారు. ఆప్ పార్లమెంటరీ పార్టీ బీజేపీలో విలీనమైంది. ఇక 3 రాజ్యసభ సభ్యులు రాఘవ చద్దా, సందీప్ పాఠక్, అశోక్ మిట్టర్లు బీజేపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. తమ వెంట 8 మంది ఎంపీలు ఉన్నారంటూ రాజ్యసభలో తమ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నట్లుగా వెల్లడించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక విలీన పత్రాన్ని రాజ్యసభ చైర్మన్ కు అందించారు. ఆ పార్టీకి రాజ్యసభలో మొత్తం 10 మంది ఎంపీలు ఉండగా వారిలో ఇప్పటికే హర్భజన్ సింగ్, రాజేంద్ర గుప్తా, స్వాతి మాలివాల్, విక్రమ్ సింగ్ సాహిలు పార్టీకి దూరమయ్యారు. సంజయ్ సింగ్ మినహా మిగతా సభ్యులంతా తమ వెంట ఉన్నట్లుగా రాఘవ్ చద్దా వెల్లడించారు. రాఘవ్ చద్దాకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. करने के लिए आज हम कुछ साथी यहाँ इकट्ठे हुए हैं. जिस आम आदमी पार्टी को मैंने अपने खून और पसीने से सींचा और अपनी जवानी के 15 साल दिए, वो आम आदमी पार्टी आज पूरी तरीके से अपने सिद्धांतों से, अपने मूल्यों से, अपने कोर मॉरल और वैल्यूज से भटक चुकी है. और अब ये पार्टी देश के लिए नहीं, देश के हित के लिए नहीं, बल्कि अपने पर्सनल फायदे के लिए काम कर रही है. आप में से कई लोग पिछले कुछ सालों से मुझे ये कह भी रहे थे और मैं पर्सनली पिछले कुछ सालों से ये महसूस कर रहा था दैट आई एम द राइट मैन इन द रॉन्ग पार्टी. I repeat, I am the right man in the wrong party. इसलिए आज हम ये अनाउंस करते हैं, मैं ये अनाउंस करता हूं कि मैं आम आदमी पार्टी से दूर जा रहा हूं और जनता के బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు హైకోర్టులో ఊరట లభించింది. 2011 తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన చారిత్రాత్మక మిలియన్ మార్చ్ సందర్భంగా నమోదైన కేసులకు న్యాయస్థానం కొట్టివేసింది. ఆనాడు ట్యాంక్ బండ్ పై జరిగిన ఘర్షణలు, మీడియా వాహనాల ధ్వంసం ఘటనలో పోలీసులు వీరిపై కేసులు నమోదు చేశారు. అయితే ఈ హింసాత్మక ఘటనలతో నేతలకు ఎలాంటి సంబంధం లేదు అని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు తుది తీర్పునిస్తూ 3 నేతలపై ఉన్న కేసులను కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడినట్లుగా సమాచారం. మంత్రుల బృందం ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య జరిగిన తాజా చర్చల్లో పురోగతి సాధించినట్లుగా టాక్ వినిపిస్తుంది. ఈ భేటీలో ఉద్యోగులకు సంబంధించి పలు ముఖ్యమైన అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం. ఇప్పటికే 29 డిమాండ్లకు సమ్మతించింది సర్కార్. అయితే ఈ చర్చల్లో ప్రధానంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశంపై కీలక చర్చ జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఘాటుగా సమాధానమిచ్చారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ లింక్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు. ఇక దక్షిణ భారతదేశానికి సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ హయాంలోనే అన్యాయం జరిగిందన్నారు ఆయన. మహిళలకు ప్రాధాన్యత కల్పించే విషయంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందని, మహిళా రిజర్వేషన్ ద్వారా స్త్రీ శక్తికి మరింత బలం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. మన భారతదేశ ప్రజలందరూ కూడా ఈ బిల్ చూస్తే కేవలం బీజేపీ మీద కాదు, రాజకీయ నాయకుల మీద అందరి మీద కూడా, ప్రతి పార్టీ మీద మన ప్రజలకు గౌరవం పెరుగుతుంది. ఎందుకంటే ఈ బిల్లు పార్లమెంట్లో మొత్తం ఒక్కరు అడ్డుకోకుండా పాస్ చేసింది. ఇట్లా చాలా తక్కువ సందర్భాలలో ఇటువంటి బిల్ ఏ బిల్ అయినా పాస్ అయింది. ఇద్దరు వ్యతిరేకించారు, అందరు కాదు. ఆ ఇద్దరు ఎవరు? ఒకరేమో మా మిత్రుడు, మా కాన్స్టిట్యున్సీలో ఉంటాడు, అసదుద్దీన్ ఓవైసీ. ఇంకోటేమో ఇమ్తియాజ్ జలీల్ అనే వ్యక్తులు. ఇద్దరు కూడా ముస్లిమ్స్. వాళ్ళ మతపరంగా వ్యతిరేకమా లేకపోతే పార్టీ పరంగా వ్యతిరేకమా మహిళా రిజర్వేషన్ బిల్ నాకు తెలియదు. కానీ యావత్ మొత్తం పార్లమెంట్ దీన్ని ఓటేసి పాస్ చేసింది ఇద్దరు తప్ప. ఇవి వాస్తవాలు. ఇవి ఎవరినైనా ఒప్పుకుంటారు. మీరు కాంగ్రెస్ మిత్రులను అడగండి, టీఆర్ఎస్ వాళ్ళని అడగండి, అటు డిఎంకే ఎవరైనా ఒప్పుకుంటారు. ఇవి చెప్పిన వాస్తవాలు. ఇవి ప్రూఫ్. 9 సార్లు ప్రయత్నం చేసిండ్రు. మొట్టమొదటిసారి మోడీ కింద 23లో పాస్ అయింది. అది మేము మోడీ గారు గొప్పతనం అనుకుంటాం. మేము బీజేపీ వాళ్ళం. తప్పనిసరిగా మేము ఆనందించినాం ఈ బిల్ పాస్ అయినప్పుడు. కానీ ఈ బిల్ పాస్ అయితే ఈ బిల్ ఏమున్నది? 33% రిజర్వేషన్. ఈ బిల్ల 33% రిజర్వేషన్. దీని తర్వాత ఇది సెన్సస్తో కట్టుబడి ఉంది. సెన్సస్ తర్వాత డీలిమిటేషన్తో కట్టుబడి ఉన్నది. ఇదంతా కాంగ్రెస్ పాస్ చేసిన బిల్ డీలిమిటేషన్తో కట్టుబడి ఉంది. 2వ పేజ్లో ఈ కాపీ కూడా మీ అందరికి ఇస్తాము. ఈ బిల్ కట్టుబడి ఉన్నది. కాంగ్రెస్, డిఎంకే, టిఎంసి పాస్ చేసిన బిల్లు డీలిమిటేషన్ తోటి. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతు గర్జన వినిపించింది. పండించిన ప్రతి గింజను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద వారి నిరసన చేపట్టారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు కార్యక్రమంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో జాప్యం చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మండిపడ్డారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అదనపు కలెక్టర్కు అందజేశారు. ఎక్కడ కూడా కొనుగోలు అనేది జరగటం లేదు. కొనుగోలు జరిగినా అక్కడ బస్తాలు లేవు, బస్తాలుంటే లారీలు లేవు, లారీలుంటే మిల్లులు లేవు, మిల్లులకు పోతే డబ్బులు రావటం లేదు. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. కాబట్టి ఇప్పటికే రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద ఒక తిరుగుబాటు మొదలైంది. ఒక పక్క ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కూడా
రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. మనం కూడా ప్రతిపక్ష పార్టీగా రాబోయే రోజుల్లో మనం మరింత మిలిటెంట్ ప్రోగ్రాములు చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. జిల్లా నాయకత్వం మొత్తం కూడా మీకు అండగా ఉంటది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో మనందరం జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ప్రభుత్వం మెడలు వంచాల్సిన బాధ్యత మన మీద ఉంది. కేసీఆర్ గారు మళ్ళా రావాలి అని అంటే ప్రజల తరపున మనం పోరాటం చేయాలి. కేవలం నినాదం ఇవ్వటం వల్లే సాధ్యం కాదు. అది గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యలు తీసుకోవాలి, పట్టణంలో ఉన్న సమస్యలు తీసుకోవాలి, ప్రజల పక్కన ఉండాలి. ప్రజలకు ఏ సమస్య వచ్చినా మనం పరిష్కారం చేయాలి. నిన్న కొనిజర్ల మండలం నుంచి కాల్ చేశారు, అక్కడికి బస్తాలు పోతే కాంగ్రెస్ నాయకులు బెదిరించారట. కాంగ్రెస్ రైతులకే బస్తాలు ఇవ్వాలి, కాంగ్రెస్ రైతులకే కాటాలు పెట్టాలి. మార్కాపురం జిల్లా శ్రావణి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్కు విశేష స్పందన లభించింది. వెనుకబడిన పశ్చిమ ప్రాంత మహిళల ఆరోగ్య సంరక్షణ ధ్యేయంగా శ్రావణి హాస్పిటల్ ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఇక ప్రతి నెల 4వ శుక్రవారం మహిళల కోసం ప్రత్యేక రాయితీలతో వైద్య సేవలు అందిస్తున్నట్లుగా డాక్టర్ చెప్పల్లి కనకదుర్గ తెలిపారు. ఈ క్యాంపులో వందలాది మంది మహిళలు పాల్గొని ఉచిత పరీక్షలు చేయించుకున్నారు. శుక్రవారంలోనే 4వ శుక్రవారం శ్రావణి హాస్పిటల్లో ఫ్రీ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఫ్రీ ఓపీ, అలానే ఫ్రీ స్కానింగ్ మహిళలందరికీ, అలానే గర్భిణీ స్త్రీలకి ఈరోజు దాదాపు 100 మంది మహిళలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకున్నారు. ఇలా ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే ఈ మార్కాపూర్ ఏరియాలో మీకు అందరికీ తెలుసు, అంతా బిలో మిడిల్ క్లాస్ అండ్ ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. మెడికల్ కాలేజీ కానీ అలాంటివి ఖచ్చితంగా ఇక్కడ ఏరియాలో ఎంతో కొంత గర్భిణీస్తులకు ఉపయోగపడాలి అని ప్రతి శుక్రవారం, ప్రతి 4వ శుక్రవారం ప్రతి నెల దాదాపు సంవత్సరం నుంచి ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. చాలా మంది మహిళలు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకి అలానే ప్రతి 4వ శుక్రవారం ఫ్రీ క్యాంప్ ఎవరైతే గర్భిణీ స్త్రీలు అటెండ్ అవుతారో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ కాన్ప్ టైంలో కానీ లేకపోతే ఆపరేషన్ టైంలో 30% వాళ్ళ ఫీజులో రాయితీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఈ ఫ్రీ క్యాంప్నికి లబ్ధి పొందాలిగా అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. అది అందరూ ఈ సంవత్సరం సమ్మర్ కూడా ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చేటప్పుడు మహిళలందరూ అశ్రద్ధ చేయకుండా ఖచ్చితంగా గొడుగు కానీ ఎండ ప్రత్యక్షంగా పడకుండా గొడుగు, అలానే వాటర్ బాటిల్స్, మంచి వాటర్ బయట ఏదైనా తాగితే కలుషితమైన వాటర్ ఉండొచ్చు, దానివల్ల వాళ్ళకి మళ్ళీ డిహైడ్రేషన్ ఎక్కువైపోయి డయోరియా, డిహైడ్రేషన్ అవన్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తాగాలి. కనీసం రోజుకు 3 లీటర్స్ వాటర్ తాగితే డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకునే వాళ్ళం అవ్వగలము. అలానే ఏదైనా వాంతులు విరోచనాలు అయితే వాళ్ళకి ఓఆర్ఎస్ మనం ఎక్కువగా తీసుకోవాల్సింది. కొబ్బరి బొండం నీళ్లు అవి తాగి వాళ్ళ హెల్త్ ని ఎక్కువ ఎండకు గురి కాకుండా, వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించి బయటకు రావాల్సిందిగా అందరికీ కోరుకుంటున్నాను. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాగుట్టును దుండిగల్ పోలీసులు రట్టు చేశారు. 9 పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులతో పాటుగా దొంగిలించిన సొత్తును కొనుగోలు చేస్తున్న మరొక 2 పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 లక్షల విలువైన 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గండి మైసమ్మ జంక్షన్ వద్ద ఈ ఆపరేషన్ నిర్వహించినట్లుగా డీసీపీ కోటిరెడ్డి వెల్లడించారు. ఆ వెహికల్స్ వేరే బైక్ కీస్ పెట్టడం, డూప్లికేట్ కీ పెట్టడము, వాటితోటి ఇతను బైక్ దొంగతనం చేయడం జరుగుతుంది. ఇందులో మెయిన్ గా నవీన్ అనే వ్యక్తి గతంలో 9 కేసెస్ లో ఉన్నాడు. శ్రీనివాస్ ఫస్ట్ టైం. వీళ్ళు చేసినటువంటి దొంగతనాలు నవీన్ మెదక్ జిల్లా, వాళ్ళ నేటివ్ ప్లేస్ మెదక్ జిల్లా, అక్కడ వాళ్ళ దోస్తులకు ఇవ్వడము, 3,000కి 4,000కి అక్కడ అమ్మటము, వాళ్ళు మళ్ళీ 10,000కి అట్లా వాళ్ళు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పబ్లిక్ అమ్మటం జరుగుతుంది. వాళ్ళు రిసీవర్స్ ను కూడా ఇందులో మనం కేసు ఇన్వాల్వ్ చేసిన. వాళ్ళ పేర్లు రమేష్, ఇతను మెదక్ జిల్లా రాజాపేట గ్రామం, శ్రీకాంత్ మెదక్ జిల్లా రాజాపేట గ్రామం. వీళ్ళు రిసీవర్స్ గా వీళ్ళ పేర్లు పెట్టడం జరిగింది. టోటల్ గా ఈ రోజు 24 బైక్స్ 12 లక్షల వరకు విలువ గల బైక్స్ ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మనం సీసీటీవీ కెమెరాస్ 200 కెమెరాలు చూసుకుని పోవడం జరిగింది. అంటే ఎంట్రీ ఒకటి, ఎగ్జిట్ ఒకటి. ఎక్కడెక్కడైతే బైక్స్ పోయినాయో ఆ బైక్స్ పోయిన దగ్గర ఎంట్రీ ఎగ్జిట్ చూస్తూ 2 టీమ్స్ గా డివైడ్ అయ్యి ఇక్కడ మన
డిఐ బాలరెడ్డి ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఎస్ఐ ఈశ్వర్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీం అంతా కూడా బాగా పనిచేసి దాదాపు 200 కెమెరాలు చెక్ చేయాలంటే చూడండి ఎంత పేషెన్స్ అవసరమో. అంటే ఈ కెమెరాలు అనేది ఎంత ఉపయోగం మనం గతంలో కూడా చాలా సందర్భాల్లో మీడియాకి అప్పీల్ చేయడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఈ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి, అపార్ట్మెంట్ కల్చర్ వస్తుంది, బిజినెస్ విస్తరిస్తుంది, ఇండస్ట్రీస్ విస్తరిస్తున్నాయి. దాంతో పాటుగా ఈ సీసీ కెమెరాలు కూడా కమ్యూనిటీ కెమెరాలు భాగంగా ఒక సెక్యూరిటీ సేఫ్టీలో భాగంగా ఈ కెమెరాలను కూడా ఎక్కువ మొత్తం పెట్టుకోవాలని చెప్పేసి పోలీస్ ద్వారా మీడియా ద్వారా మేము అప్పీల్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య నేతలు మాటల యుద్ధం ముదురుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఖమ్మం పర్యటనలో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై చేస్తున్న విమర్శలను జిల్లా కాంగ్రెస్ నేతలు ఖండించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భూ కబ్జాలకు పాల్పడ్డారంటూ ఆధారాలతో సహా కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. రైతులను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ మొక్కజొన్న కొనుగోలుపై రాజకీయం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దుర్గాప్రసాద్, జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ, గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షులు దీపక్ చౌదరి ధ్వజమెత్తారు. అజయ్ నోరు అదుపులో పెట్టుకోవడం మంచిదని, లేకపోతే తగిన శాస్త్రి జరుగుతుందని హెచ్చరిస్తున్న కాంగ్రెస్ నేతలతో మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. నిపుణులా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా రాజకీయాలు హరీష్ రావు పర్యటన తర్వాత ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలపై హరీష్ రావు చేసిన తీవ్ర ఆరోపణల్ని ధీటైన జవాబిచ్చే బౌతులో రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించడంతో పాటుగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై మండిపడతా ఉన్నారు. అయితే దీనిపై మనతో మాట్లాడేందుకు కోసం కాంగ్రెస్ నేతలు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దుర్గాప్రసాద్ గారు, చెప్పండి, పువ్వాడ అజయ్ గారు ప్రధానంగా హరీష్ రావు గారు కాంగ్రెస్ పై చేస్తున్న విమర్శల్ని మీరు ఎలా స్వీకరిస్తారు? ఇప్పుడు మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులందరూ కూడా అర్థం చేసుకోవాలా, వాళ్ళు 10 సంవత్సరాలలో ఆర్టీసీ రోడ్డు మీద 42 రోజులు ధర్నా చేస్తూ ఉంటే ప్రైవేటీకరణ పేరుతోని కనీసం వాళ్ళని పిలవను, అందరిని అవసరమైతే సస్పెండ్ చేస్తా, ఉద్యోగాలలో నుంచి పీకుతా అని మాట్లాడినటువంటి గవర్నమెంట్ ఈరోజు వాళ్ళ పట్ల ముసలికా నీరు గారుస్తూ ఉంది. అట్లాగే వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి ఏ ఒక్కటి చేయకపోగా ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో వాళ్ళు ఏం మాట్లాడారు? ఆ రోజు వాళ్ళు 3 ఎకరాలు దళితులకు పొలం ఇస్తారని ఇచ్చారా? మరి వాళ్ళు ఏ పని చేయలేకుండా ఇప్పుడు దళితులకు 3 ఎకరాలు అన్నారు, ఇంటికో ఉద్యోగం అన్నారు, కనీసం పిల్లగాళ్ళు చదువుకుంటుంటే వాళ్ళకి చెప్పిన ఎగ్జామ్స్ కూడా సరిగా కండక్ట్ లేని అసమర్థ ప్రభుత్వం ఈ దేశంలోనే ఏదన్నా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వం. హరీష్ రావు కానివ్వండి, లేకపోతే పువ్వాడ అజయ్ కుమార్ కానివ్వండి, కేటీఆర్ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ గడిచిన 2.5 సంవత్సరాలలోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి మీరు చేసిన అప్పులు తీర్చుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ ఇవాళ ఖమ్మంలో చూసుకుంటే ఎన్ని రోడ్లు మీకు విశాలంగా అవుతా ఉన్నాయో, ఎన్ని డ్రైనేజీలు చేస్తూ ఉన్నారో, ఎన్ని ఇప్పుడు సీతారామ ప్రాజెక్టులో నుంచి కూడా మీరు అన్ని 10 సంవత్సరాల అవకాశం ఇస్తే కనీసం చొక్క నీరు దాకపోయినా కానీ 100 కోట్లతోనే అనేక ప్రాంతాలకి నీళ్లు అందించేటటువంటి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే వాటిని చూసి వారవలేక మీరు ఏమీ చేయలేక కనీసం ఏదో రోడ్ల మీద పడి అరిస్తే మీడియా ముందు అటో ఇటో అరిస్తే వాళ్ళు అవో ఇవో చూపిస్తారు. కాబట్టి పాపం ఏదో ఒక రకంగా మేము కూడా చేస్తున్నామని గంగిరెద్దుల మాదిరిగా బజార్ల మట్టి తిరుగుతూ అరుస్తూ ఉన్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి ఇంకా మేము ఇచ్చినటువంటి 5 సంవత్సరాల గడువులో మేము ఏమైతే సంక్షేమ పథకాలు చెప్పామో వాటన్నిటిని 1 by 1 తీర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ₹1,00,000 రుణమాఫీని 8 సార్లు మీరు వేసినటువంటి ఇవాళ మీరు కూడా రుణమాఫీల గురించి రైతు బంధువు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు రైతు బంధువు తీసుకొచ్చి వేసామంటే మీరు ఈ రాష్ట్రంలో మరి డబ్బుని మీరు వచ్చేటటువంటి ఆదాయాన్ని పెంచి మీరు ఇస్తుంటే నిజంగానే గొప్ప వ్యక్తుల కింద 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తే నువ్వు చేసేదేంటి? నీ దగ్గర అటెండర్లకు చేసిన వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తే నీకంటే మీ గవర్నమెంట్ కంటే బాగా నడిపించేవాళ్ళు. అప్పులు చేసి పప్పుకూడదు పెట్టినటువంటి మీరు ఈరోజు ఇక్కడ ఉన్న పరిస్థితుల గురించి మాట్లాడే నైతిక అర్హత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి కూడా లేదు. మీరు చెప్పండి, ఆర్టీసీ కార్మికులకు సంబంధించి మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు మాత్రమే మేము ప్రస్తావిస్తూ డిమాండ్స్గా పెట్టాం, కానీ ఇప్పటికే ప్రభుత్వం స్పందించట్లేదు. మరోవైపున రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతా ఉన్నాయి, కాంగ్రెస్ కూడా ఆహ్వానిస్తాం. అది ఎట్లా చూడాలి? మీరేం చెప్తారు ఆర్టీసీ కార్మికులు? కార్మికుల సంక్షేమం పట్ల కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది అనే దానికి నిదర్శనం కేవలం వారు స్ట్రైక్ మొదలుపెట్టిన మొదటి రోజే పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికీ కూడా సూచన చేశారు. ఆర్టీసీ కార్మికుల పట్ల మనం అందరం కూడా స్పష్టంగా
వాళ్ళ యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. కాబట్టి వాళ్ళకి ఎక్కడికక్కడ కూడా సందేశం ఇవ్వండి, వాళ్ళని ఇబ్బంది పడొద్దని చెప్పండి, వాళ్ళకి మద్దతుగా ప్రభుత్వం నిలుస్తుందని చెప్పి అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇమీడియట్గా 24 గంటల్లోనే ఒక కమిటీని వేయడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి గారి అధ్యక్షతన వారు కూడా కూర్చొని వారి సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ లోపల దురదృష్టం ఏంటంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి ఈ స్వార్థపర శక్తులు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, వీళ్ళందరూ ప్రోద్బలంతో దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ప్రోత్సాహం మేరకే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి తప్ప వేరే ఒకటి కాదు. ఇవాళ అజయ్ కుమార్ గారు కూడా ఏదో ఇప్పుడు మా మిత్రులు చెప్పినట్టు మొసలి కన్నీరు కారుస్తున్నారు తప్ప గతంలో వారు కూడా ఎంతో హింస పెట్టి ఆర్టీసీ కార్మికులు 53 రోజులు సమ్మె చేయించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దాదాపు 20 మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఈరోజు వారు ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తల్ని కుక్కలతో పోల్చడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మరి ఆయన ఏంటో కూడా తెలుసుకోవాలని చెప్పి ఆయన విజ్ఞప్తికి వదిలేస్తా ఉన్నాం. మరొక రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇప్పటికే హరీష్ రావు అలాగే అజయ్ గారు అన్న మాటలు మీరు తిప్పికొడుతూ ఎక్కడైతే కబ్జా చేశారో వాటిని నిరూపించండి, మేము ఇప్పటికీ వాటి స్వాధీనపరచుకుంటామన్నారు. ఈ నేపథ్యంలో అజయ్ గారు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు వేస్తున్నారు. ఎటువంటి కూడా చిన్న కబ్జా కూడా చేయలేదు, అభివృద్ధి చేసింది ఖమ్మం నగరం అంటున్నారు. అజయ్ గారి విషయంలో మీరు ఎట్లా స్పందిస్తారు? ఖమ్మం నగరంలో చిన్న పిల్లగాడిని అడిగినా కూడా చెప్తారు అజయ్ కుమార్ ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకొని ఏ రీతిన ఆ బిల్డింగ్ని తయారైంది, అంతకుముందు ఏ విధంగా ఉండేది, అక్కడ ఆ ప్రాంతంలో పేదలందరూ నివసిస్తుండేది, దాని చుట్టూ ఈయన ఏదైతే ఆ భూమి రెగ్యులరైజ్ చేసుకొని కలుపుకోవటానికి చూస్తుండే ఇప్పుడు అది ఆ భూమి అంతా కూడా పేదలు నివసిస్తుండేది. వాళ్ళందరినీ ఖాళీ చేపించి మరి మొదలు 5300 గజాలు ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తే వాళ్ళందరినీ మిగతా పేద ప్రజల్ని ఇంకెవరైతే ఆ కాలువ కట్ట మీద ఉన్న వాళ్ళందరినీ కూడా ఖాళీ చేపించి మళ్ళీ 10,000 వరకు 10,000 చిల్లర చదరపు అడుగులు మరి అందులో కలుపుకోవటం జరిగింది. ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం, నువ్వు ఎమ్మెల్యే గెలిచి కాంగ్రెస్ మారింది, ఆ రోజు నువ్వు చెప్పినట్టుగా ఈ ప్రాంత అభివృద్ధికై మారుతానని చెప్పి నువ్వు చేసింది ఏంది, అందులోకి పోయి నీ భూములు రెగ్యులరైజ్ చేసుకోవటానికి మారినావు. ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. మళ్ళీ నువ్వు బురద జల్లే కార్యక్రమం ఈరోజు ఖమ్మం జిల్లాని చూసినా ఖమ్మం నియోజకవర్గాన్ని చూసినా కూడా శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు మరి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేత రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు కార్యక్రమాలు తీసుకుంటారు. మీరు చూసినట్లయితే రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలోనే చూసుకున్నట్టయితే ఒక 2000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు నిర్మాణంలో ఉంటే 10 ఏళ్ళు కూడా దాన్నే చూపించి పబ్బం గడుపుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఈరోజు చూసినట్లయితే ఒక్కొక్క డివిజన్కి 3000 ఇళ్ళు ఇందిరమ్మ ఇళ్ళు మరి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ కార్యకర్తల నాయకులు కార్పొరేటర్లు తిరిగి ఇంటికి పెట్టుకోమని ఖాళీ స్థలాలు ఉన్నోళ్ళకి. మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా కేంద్రంగా జరుగుతున్నటువంటి రాజకీయ సమీకరణలు ఇప్పటికే సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు పరస్పర ఆరోపణల మధ్య కొనసాగుతూ ఉంది. హరీష్ రావు పర్యటన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయని చెప్పుకోవచ్చు. మరోవైపున కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ చేసిన ఆరోపణలకు ధీటైన జవాబిస్తూనే అటు ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా కాంగ్రెస్ తమ కృషి జరుగుతూ ఉందని చెప్తూనే మరోవైపు ఉన్నటువంటి మొక్కజొన్న కొనుగోలు విషయంలో కూడా చాలా స్పష్టంగా మేము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణ ప్రతి గింజను కూడా కొంటామని చెప్పేసి కూడా ఇప్పటికే వివరణ ఇస్తున్న నేపథ్యం కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మొక్కజొన్న కొనుగోలు అంశంపై రాష్ట్ర గిడ్డంగుల శాఖ సంస్థ చైర్పర్సన్గా ఉన్నటువంటి రాయల్ నాగేశ్వరరావు గారితో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రజా సమస్యలను ప్రభుత్వం తీసుకెళ్ళడం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇప్పటికే తెలియజేస్తారు. ఇది ఖమ్మంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ అహ్మద్తో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి. ఖమ్మం నగరంలో ఆర్టీసీ కార్మికుల ఉద్యమం ఉధృతమవుతుంది. నిరవధిక సమ్మెలో భాగంగా 3వ రోజు కార్మికులు నల్ల రిబ్బన్లు కట్టుకుని భారీ మౌన ప్రదర్శన చేపట్టారు. ఖమ్మం బస్ డిపో నుండి పాత బస్టాండ్ వరకు సాగిన ఈ ర్యాలీలో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నర్సంపేటలో ప్రాణాలు కోల్పోయిన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటాలకు పట్టుకుని ప్రభుత్వ తీరుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ పోరాటానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగం హేమంతారావు పూర్తి మద్దతు ప్రకటించారు. కార్మికులకు అండగా మౌన ప్రదర్శనలో పాల్గొన్న ఆయన ఎన్నికల హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. మాట్లాడారు
మాట్లాడండి, నేను మాట్లాడతాను, కేసు వాళ్ళు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై రవాణా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సుమారు 30 ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ లేనివి గుర్తించి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక స్టేషన్లో వాహనదారులకు హెల్మెట్ వినియోగంపై ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అవగాహన కల్పించారు. అనంతరం ద్విచక్ర వాహన యాజమానులు నెంబర్ ప్లేట్లను వెనుక మరియు ముందు భాగంలో బిగించి వారి వాహనాలను పోలీసులకు అప్పగించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేట్ వెనక ముందు ఏర్పాటు చేసుకోవాలని ఏఎస్పీ సూచించారు. మన జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్లో ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎన్ఫోర్స్మెంట్ అనేది గట్టిగా వస్తుంది. పోలీస్ వాళ్ళు అందరూ ఇది స్ట్రిక్ట్గా ఒక మిషన్ మోడ్లో స్టార్టింగ్ నుంచి ఇది మంచిగా చేసి వస్తున్నారు. ఈ హెల్మెట్ అవేర్నెస్ క్రియేట్ చేయడం, ట్రాఫిక్ రూల్స్ నేర్పించడం, ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం అండ్ ఇది ఎన్ఫోర్స్మెంట్, రోడ్స్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాంటి ఎన్ఫోర్స్మెంట్ అన్ని యాక్టివిటీస్లో చాలా మంచిగా పని చేసి వస్తున్నాము. ఈ కార్యక్రమంలో ఈసారి మన జంగారెడ్డిగూడెంలో ఇప్పుడు నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా లేకుండా తిరుగుతున్న వెహికల్స్, ఎస్పెషల్లీ టూ వీలర్స్ అనేది ఇక్కడ ఈరోజు ఒక అరౌండ్ 30 టూ వీలర్స్ అని మనం స్టాప్ చేసి వాళ్ళు ఇక్కడ పిలిచి వాళ్ళు బండీస్లో ఈ నంబర్ ప్లేట్స్ ప్రాపర్గా పెట్టుకోవడం లాగే వాళ్ళకి అవేర్నెస్ ఇచ్చి ఆ కార్యక్రమం చేసి వస్తున్నాము. ఇప్పుడు అందరి ప్రజలకి ఏం చెప్తున్నాము అంటే ఈ నంబర్ ప్లేట్ ఫాలో చేయడం, నంబర్ ప్లేట్ పెట్టుకోవడం బండిలో అనేది ఇట్ ఇస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఇప్పుడు చాలా వెహికల్స్ దొంగతనం జరుగుతుంది, ఎస్పెషలీ టూ వీలర్స్. ఆ దొంగతనం చేసి వెళ్తున్న వెహికల్స్ టూ వీలర్స్లో ఈ బండి ప్లేట్ కాకుండా ఆర్ వేరు ఏదేనో ఫేక్ నంబర్ ప్లేట్ పెట్టి తిరుగుతున్నాయి. తర్వాత ఈ అదర్ క్రైమ్స్, అదర్ హౌస్ బ్రేకింగ్, రాబరీ ఆర్ సమ్ నార్కోటిక్ డ్రగ్ స్మగ్లింగ్ అలాంటి అఫెన్సెస్కి కూడా ఇలాంటి రాంగ్ నంబర్ ప్లేట్ పెట్టిన వెహికల్స్ ఆర్ వితౌట్ నంబర్ ప్లేట్ పెట్టిన వెహికల్స్లోనే ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది మనం గట్టిగా చేసి వస్తున్నాము. సో ఈ దిస్ ఆపర్చునిటీలో ఈ ప్రజలు అందరికీ ఏం కోరుకుంటా ఉన్నాము అంటే వాళ్ళు ఓన్ వెహికల్స్లో ప్రాపర్గా నంబర్ ప్లేట్ అనేది డిస్ప్లే చేయాలి, బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్. మనకి మోటార్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ కూడా ఉంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం కూడా ప్రాపర్ డైమెన్షన్స్లో ప్రాపర్ ఫార్మాట్లో ఈ నంబర్ ప్లేట్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మన ఎంవిఐ సైడ్ నుంచి కూడా ఏఎంవి ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఇవి బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ANN.